నెల్లూరు జిల్లా సంఘంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించారు. ప్రమాద బాధితులకు సహాయం చేసే చట్టంపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రమాద బాధితులకు సహాయం చేసే చట్టంపై గ్రామాలలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ చట్టం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు సహాయం చేయాలని తెలిపారు. అనంతరం రోడ్డు భద్రతా మాసోత్సవాల గోడ పత్రికలను విడుదల చేసి హాస్పిటల్లో అంటించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు సహాయం చేసిన వ్యక్తులకు ప్రభుత్వం తగిన పారితోషికం ఇస్తుందని అన్నారు. ప్రాణం ఎంతో విలువైనదని, ప్రమాదం జరిగిన గంట లోపల బాధితులకు వైద్య చికిత్స అందిస్తే ప్రాణాలు నిలబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి అశోక్ కుమార్, రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ పి స్వరూపరాణి పాల్గొన్నారు. మీ ద్వారా మేము తెలియపరిచేందుకు ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాలు సందర్భంగాను ఈ సంఘం నందు పిహెచ్సి హాస్పిటల్ నందు ఈ యొక్క డాక్టర్లు కానీ, నర్సులు కానీ, అట్లాగనే వారి యొక్క డ్రైవర్లు కానీ, అటెండర్లు కానీ, వాచ్మెన్లు కానీ ఈరోజు ఈ యొక్క రోడ్డు భద్రత వారోత్సవాలు సభ నిర్వహించడం అయింది. ఈ యొక్క ముఖ్యమైన ఏంటంటే గుడ్ సమారిటన్ అనగా ఎక్కడైనా మనం ఎవరైనా రహదారి నందు గాయపడి కింద పడిపోయినా మనము అతన్ని చూసిన ఎడల 108కి కబురు కంపెనీగా ఫోన్ చేయటం కానీ, లేదా మనమే తీసుకొచ్చి అతన్ని హాస్పిటల్లో చేర్చడం అని దాన్నే గోల్డెన్ పీరియడ్ 1 అవర్ గోల్డెన్ టైం అంటండి. అట్లాగనే వీళ్ళు ఒక్కొక్కరు కొంతమంది భయపడవచ్చు, ఓహో అతన్ని గాయపడిన వ్యక్తిని మనం తీసుకెళ్తే మన మీద ఏమన్నా కేసు అవుద్దామని భయపడవచ్చు. అలాంటిది ఏమి ఉండదండి. ఎవ్వరు మిమ్మల్ని ఎటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టరు. ఎలా జరిగిందని కూడా మిమ్మల్ని ఇవ్వరు. మీకు తోస్తే ఆ యొక్క పేరు అక్కడ పిహెచ్సిలో ఇచ్చేసిన మీకు ఒక్కరు కాకుండా 2-3 కాపాడినా కూడా ఒక్కొక్కరికి 5,000 వంతున సెంట్రల్ గవర్నమెంట్ పారితోషికం ఇస్తుందండి. ఈ పిహెచ్సి నుంచి ఎఫ్ఐఆర్ హాస్పిటల్ పోలీస్ స్టేషన్ ఫార్వర్డ్ చేయడం అవుతుంది. అక్కడి నుంచి కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయడం అవుతుంది. దాన్నే గుడ్ సమారిటన్ అంటారండి. ఓకే, థ్యాంక్ యూ. Hi Nilor, please subscribe to N3 TV. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు. కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు. ఇట్లు ఆహ్వాన సంఘం, నెల్లూరు జిల్లా.